అందరికీ నమస్కారం. మీ దగ్గర ఐటీఎల్జీ టోకెన్లు ఉన్నాయనుకోండి. వాటి అసలైన విలువను ఎలా అన్లాక్ చెయ్యాలో ఆలోచిస్తున్నారా? అయితే మీ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఏ దారిలో వెళ్తే మంచిదో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. సరే, మీ దగ్గర ఐటీఎల్జీ ఉంది. మరి తర్వాతేంటి? దాని నిజమైన విలువను బయటకు తీసుకురావడానికి మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇది చాలామంది హోల్డర్లను తొలిచేస్తున్న ప్రశ్న కదా. దాని గురించే ఇప్పుడు మనం లోతుగా చూద్దాం. మనం ఈ ప్రయాణాన్ని కొన్ని భాగాలుగా చూద్దాం. మొదట అసలు ఈ మొత్తానికి పునాది ఏంటో అర్థం చేసుకుందాం. అంటే రియల్ హ్యూమన్స్ అన్నమాట. ఆ తర్వాత మనం ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాల్సిన చోటుకు వస్తాం. అక్కడున్న రెండు దారులేంటే, ఒకటి వెంటనే లిక్విడిటీ పొందడం, రెండోది లాంగ్ టర్మ్లో గ్రోత్ కోసం ప్లాన్ చేసుకోవడం. ఫైనల్గా ఈ సిస్టమ్ నుండి అసలు ప్రపంచంలోకి మనం ఎలా కనెక్ట్ అవుతామో చూద్దాం. అయితే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే దానికి ముందు ఒక చాలా ముఖ్యమైన స్టెప్ ఉంది. అదే ఈ మొత్తానికి పునాది. ఏంటది? నిజమైన మనుషులను గుర్తించడం. సింపుల్గా చెప్పాలంటే వెరిఫికేషన్. వెరిఫైడ్ ఐటీఎల్జీ అసలు ఈ మాటకి అర్థం ఏంటి అంటే, ఈ టోకెనులు నిజంగా ఈ ఎకోసిస్టమ్కి కంట్రిబ్యూట్ చేస్తున్న మనుషుల దగ్గరే ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవడం అన్నమాట. ఇదేదో టెక్నికల్ చెక్ కాదు, మన ఎకోసిస్టమ్ దీర్ఘకాలిక విలువను కాపాడే ఒక రక్షణ కవచం లాంటిదే. మరి ఈ వెరిఫికేషన్ వెనుకున్న అసలు కారణం ఏంటి? ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ఎందుకంటే ఇది మన ఎకోసిస్టమ్ను షార్ట్ టర్మ్ ఫార్మింగ్ నుండి కాపాడుతుంది. అంటే కేవలం టోకెన్స్ సంపాదించడానికే వచ్చి సిస్టమ్ను దెబ్బతీసే వారి నుండి నిజమైన కంట్రిబ్యూటర్స్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, వెరిఫికేషన్ పూర్తయింది. ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది. ఇక్కడే మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. మన ముందు రెండు దారులున్నాయి. ఇది ఒక కూడలి లాంటిది. మనం ఏ దారిలో వెళ్లాలో మనమే నిర్ణయించుకోవాలి. చూడండి, ఈ రెండు దారుల మధ్య తేడా చాలా స్పష్టంగా ఉంది. ఒకవైపు పాత్ 1 లిక్విడిటీ, అంటే వెంటనే డబ్బు చేతికి అందేలా చూసుకోవడం. మరోవైపు పాత్ 2 స్టేకింగ్, అంటే దీర్ఘకాలిక వృద్ధిని నమ్ముకుని ఎక్కువ రాబడి కోసం ఇన్వెస్ట్ చేయడం. యాక్షన్ కూడా అంతే సింపుల్. లిక్విడిటీ కావాలంటే ఐటీఎల్లోకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, గ్రోత్ కావాలంటే స్టేక్ చేస్తారు. సో త్వరగా యాక్సెస్ కావాలనుకునేవారికి మొదటి మార్గం, భవిష్యత్తు కోసం ఆలోచించేవారికి రెండో మార్గం. సరే, ముందుగా మొదటి దారి గురించి మాట్లాడుకుందాం. పాత్ 1 ఇమ్మీడియట్ ఫ్లెక్సిబిలిటీ, అంటే తక్షణ సౌలభ్యం. ఈ మార్గం హోల్డర్లకు వెంటనే ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఎలాగంటే వెరిఫై అయిన ఐటీఎల్జీ టోకెన్స్ని నేరుగా ఐటీఎల్లోకి మార్చుకోవచ్చు. దీనివల్ల వాళ్లకి తక్షణ లిక్విడిటీ లభిస్తుంది. మరిది ఎవరికి బాగా ఉపయోగపడుతుంది? ఎవరికైతే ఫాస్ట్గా లిక్విడిటీ కావాలో వాళ్లకి. ఎవరైతే తమ ఆస్తులను త్వరగా యాక్సెస్ చేయాలనుకుంటున్నారో వాళ్లకి. ఇంకా చెప్పాలంటే ఇంటర్లింక్డ్ ఎకానమీలో యాక్టివ్గా ఉంటూ నిరంతరం లావాదేవీలు చేసే యూజర్స్కి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇప్పుడు రెండో దారివైపు వెళ్దాం. ఇది పూర్తిగా భిన్నమైన ఆలోచనా విధానం ఉన్నవాళ్ల కోసం. లాంగ్ టర్మ్ గ్రోత్. ఇది ఎవరికోసం డిజైన్ చేశారంటే, స్థిరమైన వృద్ధిని నమ్మే కంట్రిబ్యూటర్స్ కోసం. ప్రాజెక్టుపై నమ్మకంతో లాంగ్ టర్మ్ విజన్తో ఉన్నవాళ్లకి రివార్డ్ ఇవ్వడమే దీని ఉద్దేశం. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా వెరిఫై అయిన ఐటీఎల్జీ టోకెన్స్ని కన్వర్ట్ చేయకుండా స్టేక్ చేయాలి. అలా చేయడం వల్ల కాలం గడిచే కొద్దీ ఎక్కువ ఐటీఎల్ ఈల్డ్స్ వస్తాయి. అంటే ఇది నేరుగా ఇంటర్లింక్డ్ వెస్టింగ్ మోడల్తో అలైన్ అవ్వడం అన్నమాట. ఓపికతో ఉన్నవాళ్లకి ఎక్కువ ప్రతిఫలం దక్కుతుంది. సరే, మీరు మొదటి దారిని ఎంచుకున్నా, రెండో దారిని ఎంచుకున్నా, చివరికి అందరూ చేరే గమ్యం ఒకటే. అదే ఐటీఎల్. మరి ఐటీఎల్ యొక్క అసలైన పవరేంటి? ఇది సిస్టమ్ నుండి ప్రపంచంలోకి మనని ఎలా తీసుకెళ్తుంది? చూద్దాం. ఈ రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఐటీఎల్జీ ఇది మన ఇంటర్నల్ ఐటీఎల్ఎక్స్ సిస్టమ్ను నడిపించే శక్తి. అది పునాది. కానీ ఐటీఎల్ అలా కాదు. ఇది బయటి ప్రపంచం కోసం నిర్మించబడింది. మన ఎకోసిస్టమ్కి, నిజమైన ఆర్థిక వ్యవస్థకు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంది. మరి బయటి ప్రపంచం అంటే ఐటీఎల్ రియల్ వరల్డ్ యూటిలిటీ ఏంటి? మీరు పేమెంట్స్ చేయొచ్చు, షాపింగ్ చేయొచ్చు, ట్రావెల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు, రుణాలు కూడా తీసుకోవచ్చు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇది కేవలం ఒక డిజిటల్ అసెట్ కాదు, నిజ జీవితంలో ఉపయోగపడే సాధనం. సో చివరిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఎవరైతే ముందుగా వెరిఫై చేసుకుని స్టేకింగ్ లాంటి ఆప్షన్స్లో పాల్గొంటారో భవిష్యత్తులో ఐటీఎల్ అడాప్షన్ పెరిగినప్పుడు దాని నుండి బెనిఫిట్ పొందే మొదటి వ్యక్తులు కూడా వాళ్లే అవుతారు. ఇప్పుడు ప్రశ్న,
మనందరి ముందు ఉంది. ఈ కొత్త ఆర్థిక వ్యవస్థలో మనం ఏ దారిని ఎంచుకోబోతున్నాం? ఈరోజు చేతికందే లిక్విడిటీనా, లేక రేపటి కోసం మనం నిర్మించుకునే వృద్ధా? ఈ నిర్ణయం మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది.